తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఏమంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారిని పిలవాల్సిందే. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ రాజు గారు. వెల్కమ్. హలో అండి రాజు గారు. హలో అండి. ఇవాళ మాకేం చూపిస్తున్నారు? ఈరోజు దాల్ మహారాణి. దాల్ మహారాణి? ఎస్. సో కొంచెం రిచ్గా ఉంటుంది, టేస్ట్లో కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనకి రోటీస్ కానీ లేదా మెయిన్గా తందూరి రోటీస్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే, దాల్ మహారాణికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? దాల్ మహారాణికి కావాల్సిన పదార్థాలు: మినువులు 1 కప్పు, రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయ 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజు గారు, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం గుండు అంటే పొట్టు మినుములు అలాగే రాజ్మా 1 పూట ముందుగా నానబెట్టేసి మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. సో కొంచెం ఇలా మ్యాష్ అయిపోవాలి, కొంచెం పేస్ట్. సో మామూలుగా 3-4 విజిల్స్ కన్నా ఎక్కువ విజిల్స్, ఒక 8 విజిల్ అనుకోండి. ఒక 8 వస్తే సరిపోతుంది మనకి. ఓకే. సో కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా వెన్న అండి. వావ్. సో దీంట్లో మసాలా దినుసులు కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు. ఎస్. సో షాజీరా అక్కర్లేదండి. సో తర్వాత బిర్యానీ ఆకు. ఓకే. సో దీంట్లో కొద్దిమంది ఏంటంటే ఏరియాని బట్టి జీలకర్ర వేసుకుంటారు, లేకపోతే కొద్దిగా సోంపు అన్న యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఓకే. సో అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో లేదా మనం అల్లం అలాగే వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇలా పేస్ట్ యాడ్ చేస్తుంటే బాగా మనకు మిక్స్ అయిపోతుంది. అవును, ఆ మసాలాలో అంతా కలిసి. సో ఇది కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఓకే. మన షెఫ్ గారు చక్కగా గరం మసాలా అంతా వేశారు, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. కొద్దిగా టైం పడుతుంది. ఈలోగా మనం చూసేద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు బియ్యం మినపప్పుతో పాటు ఒక 1/2 కప్పు రైస్ కూడా వేసుకుని పిండి రుబ్బుకుని దాంతో ఇడ్లీలు పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా రావడమే కాకుండా రుచికరంగా కమ్మగా కూడా ఉంటాయి. చిట్కా చూసాం కదా. ఇక్కడ చక్కగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి చక్కగా వేగుతున్నాయి, మంచి కలర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో టొమాటో పేస్ట్ అండి. పచ్చి టొమాటో అండి. పచ్చి టొమాటో. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో దీంట్లో కావాల్సిన అంటే మనకు పెద్ద ఇలాచీలు కూడా దొరుకుతాయి కదా మనకు మార్కెట్లో. సో వీటి ప్లేస్లో వాటిని కూడా యాడ్ చేసుకున్నా బాగా వస్తుందండి. సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది దాని ఫ్లేవర్ అనేది. సో కొన్ని రకాల డిష్లలో వాటిని వాడుతూ ఉంటారు అన్నమాట. ఓకే. ఓకే. సో టమాటో పేస్ట్ మనకు వేగిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మినుములు అలాగే పప్పు, రాజ్మా పప్పు. ఎస్.
అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అండి, ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్, యమ్ యమ్. సో గట్టిగా అయిపోతే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో కొంచెం నీళ్ళు వేద్దాం అంటారా? కొద్దిగా వేద్దాం. మీరు చెప్పండి, ఆపుతా. చాలు. సో ఇది కొంచెం సెమీగా ఉండాలి మనకు, మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ గట్టిగా ముద్దగా కాకుండా. ఎస్ అండి. సో మనకు ఒక్క మరుగు వస్తే మనం తీసేయచ్చు. సో కొంతమంది అంటే పంజాబీస్ కానీ వాళ్ళు ఎండింగ్లో కూడా కొంచెం బటర్ యాడ్ చేస్తారు, వెన్న కొంచెం ఎక్కువ తింటారు కదా వాళ్ళు. అవునవునవును. సో రోటీస్ కానీ వాటి మీద కూడా కొంచెం అలా వేసుకొని ఫుల్ లంచుకొని తింటారు. సూపర్గా ఉంటుంది. కావాల్సిందే కొంచెం ఫ్యాట్ పర్వాలేదు అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి మనం చేసుకుంటాం కాబట్టి కావాల్సి వేసుకోవచ్చు. ఒక పొంగు కోసం వెయిట్ చేద్దామా? ఎస్ అండి. సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే, సో ఉడుకుతుంది కదా. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చండి. సో అదే మనకు దాబాలో కానీ స్టార్ హోటల్లో కానీ కొద్దిగా పోపులా వేసేసి వెన్నతో మెదిపిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కారం వేసేసి ఆ పైన కొంచెం అలా వేస్తూ ఉంటారా? ఓకే, దట్స్ నైస్. ఓకే, దాల్ మహారాణి రెడీ అండి. మనం కూడా ట్రై చేద్దామండి. దాల్ మహారాణి తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. దాల్ మహారాణి తయారీ విధానం: ముందుగా మినువులు, రాజ్మా నానబెట్టి ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె, వెన్న వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించి ఉంచుకున్న రాజ్మా, మినువులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఉడకనివ్వాలి. ఆపై బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దాల్ మహారాణి సర్వ్ చేయడానికి రెడీ. దాల్ మహారాణి టేస్టింగ్ టైం. ఓకే, నేను స్టార్ట్. ఓకే, కమ్మగా ఉంది మీరు అన్నట్టుగా, బాగుంది. ఇంకొంచెం మనం ఆ కసూరి మేతి లాంటిది వేసుకుంటే ఇంకొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాయి, బాగుంటుందండి. సో ఇలా కూడా చాలా సూపర్ ఉంది. కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు, పైనుంచి ఇంకొంచెం బటర్ వేసుకోవచ్చు. నార్మల్గా మనం ఎప్పుడు పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవే తింటూ ఉంటాం కదా, ఇలాంటివి కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే చేంజ్ ఉంటుంది అండ్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఏమంటారు? తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. మామూలుగా మనం ఈవినింగ్ స్నాక్స్గా ఆలు బోండాలు, బజ్జీలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా సరే చేసుకునేటప్పుడు ఇవి బాగా పొంగినట్లుగా మరింత కరకరలాడుతూ రావాలంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. కొద్దిగా ఒక 2 స్పూన్లు కాగిన నూనె వేసుకొని పిండి కలుపుకొని దాంతో కనుక ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే బాగా పొంగినట్లుగా వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? ప్రేమ. ప్రేమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్. నిజాంపేట్ నుంచి వస్తున్నారా? ఓకే, వర్క్ చేస్తున్నారా అండి మీరు? లేదండి, ఇన్స్టిట్యూట్ ఉంది, చూసుకుంటా ఉంటాను. ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది. వెరీ గుడ్. ఏంటి ఇన్స్టిట్యూట్? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, రూట్స్ అకాడమీ. వెరీ నైస్, బాగుందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? రామారావు అండి. ఓకే, మీరేం చేస్తుంటారు? లెక్చరర్ అండి. లెక్చరరా? ఇద్దరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నమాట, అంతేనా? వెరీ నైస్, గుడ్ అండి. ఇద్దరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బోల్డ్ అంత మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మీరు వంట వండుతారా? ఎస్. ఏం వండుతున్నారు? ఆలు క్యాప్సికమ్ కుర్మా.
ఆలు క్యాప్సికం కూర్మా. విన్నారు కదండి, ఆలు క్యాప్సికం కూర్మా. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. ఆలు క్యాప్సికం కూర్మాకి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన బంగాళదుంపలు 2, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే అండి ప్రేమ గారు, రెడీ. ప్రేమగా చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 7 years. 7 years అయింది. లవ్ మ్యారేజా మీది? అరేంజ్ మ్యారేజా? ఓకే. నెక్స్ట్ చిల్లీ వేద్దాము. నెక్స్ట్ జీలకర్ర. ఓకే. నెక్స్ట్ కర్రీ లీవ్స్. కరివేపాకు. నెక్స్ట్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మీరు ఏం చదువుకున్నారండి? బీకామ్ అండి. ఓకే, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందన్నారు కదా, ఏంటది చెప్తారా మాకు? ఐఐటి జేఈ ఇన్స్టిట్యూట్ అండి అది. నియర్ జేఎన్టీయూ రూట్స్ అకాడమీ. ఓకే. ఇంటర్ ఎంపీసీ ఐఐటి వాళ్ళకి అనమాట అది. ఓకే, సో మీరు అది నడిపిస్తారనమాట? అకాడమిక్స్ చూస్తాను. అకాడమిక్స్ సార్ టీచ్ చేస్తారు. ఓకే. తర్వాత క్యాప్సికమ్ వేద్దామండి. ఓకే. సో ఇన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఈ టైంలో ఏమో ఇంకా ఎగ్జామ్స్ అవి ఎంట్రన్స్ ఎగ్జామ్లు. అవునండి, ఫుల్ బిజీ ఏమవుతారు. అసలు మీకు కూల్ టైం ఎప్పుడండి? బికాజ్ ఎగ్జామ్ అవగానే నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా. అవునండి. అసలు మీకు రిలాక్స్ టైం ఎప్పుడు దొరుకుతుంది ఇద్దరికి? దసరా హాలిడేస్ ఒక 15 days, సమ్మర్ 1 month. అవునా? సమ్మర్ 1 month ఫుల్ బ్రేక్. ఓకే. లిడ్ పెట్టేద్దాం. 2 minutes మూత పెడదాం. ఒకసారి చూద్దామండి. సాల్ట్ వేద్దామండి కొంచెం. సో ఇది ఎవరి ఐడియా ఇలా స్టార్ట్ చేయాలని ఫస్ట్ నుంచే ఉన్నదా, లేకపోతే పెళ్ళి ఇద్దరు అనుకుని స్టార్ట్ చేసిందా? ఏదండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఇట్స్ బేసికలీ మా ఐడియా ఓన్లీ. అవునా? తర్వాత కాజు పేస్ట్ అండి. కాజు పేస్ట్, దీంతో ఫ్లేవర్ వస్తుంది కదా. అవునా. నెక్స్ట్ కొబ్బరి పేస్ట్. వచ్చేసి కర్డ్ అండి. పెరుగు. పెరుగు. ఇప్పుడు కొంచెం హైలో పెట్టచ్చా? మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టండి. ఓకే. కొంచెం 2 minutes. మూత పెడదాం. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఒకసారి చూద్దాం అండి. ఓకే. కారం వేద్దాం. అవునండి. మసాలాలు కొంచెం వేగితే బాగుంటుంది. బాగుంటాయి. సో మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ అండి? మీ పేరెంట్స్? నేను, బ్రదరు, మమ్మీ, డాడీ. ఓకే. బ్రదర్ అంటే అన్న, తమ్ముడు? తమ్ముడండి. తమ్ముడు. ఆలు వేసేద్దామండి. ఇది ఉడకబెట్టుకున్న బంగాళదుంప? ఇది ఉడికించిన బంగాళదుంప అండి. ఓకే. కొంచెం మూత పెట్టేసేయండి. ఇది దేంతో బాగుంటుంది అంటారు ఈ కాంబినేషన్? చపాతీలోకి బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది. ఓకే. అయిందా అండి? ఓకే, చూద్దాం ఒకసారి. కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేస్తాను. వేయండి. గరం మసాలా అండి.
సో పేరెంట్స్ అనుకుని పెళ్లి చేసేసారా మీకు, లేకపోతే మీరు కూడా? బోత్ ద వేస్. యాక్చువల్లీ వీళ్ళంతా ఎలా అంటే ఒకళ్ళొకళ్ళు చూసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే నాకు డౌట్ వచ్చింది అసమా. ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్, ఓకే. సో ఫస్ట్ టైం మీకు తెలుసు అనమాట ఇవిడ. తెలుసండి. ఓకే, వాటర్ యాడ్ చేద్దామండి కొంచెం. గ్రేవీ మీరు చెప్పాలి. కొంచెం చాలండి, చాలు. అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దామా? మంచి వాసన వస్తుంది కదా. అవును, డిష్ అవుట్ చేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. క్యాప్సికమ్ ఆలు కుర్మా రెడీ. చాలా బాగుందండి, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆలు క్యాప్సికమ్ కూర్మా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, జీడిపప్పు పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, పెరుగు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు క్యాప్సికమ్ కుర్మా రెడీ. రాజుగారు ఇద్దరు చక్కగా మ్యాచింగ్ వేసుకుని వచ్చారు. మీరు కూడా వాళ్ళతో మ్యాచ్ అయిపోయారు. రామారావు గారు అండ్ ప్రేమ గారు. ఓకే. అండ్ ప్రేమ గారు వండారు ఇవాళ ఆలు క్యాప్సికమ్ కుర్మా. ఓకే అండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. సార్ మీకు టేస్ట్ చాలా బాగుంది. ఇంట్లో చేసినట్టే ఉందా? ఇంకా బాగుందా? ఏమన్నా ఇక్కడికి వచ్చాక రుచి ఇంకా బాగుందండి. ఇంకా బాగుందా? యమ్మీ. సో జీడిపప్పు అదంతా కూడా యాడ్ చేశారు కదా పేస్ట్, అది బాగా వచ్చింది. బేసిక్గా ఆలు క్యాప్సికమ్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా వస్తుంది. సో దానికి తోడు కుర్మా చేశారు, సూపర్గా ఉంది. సో ఇది టిపికల్ కుర్మా టేస్ట్ ఇది కదా. నాట్ ఓన్లీ అంటే వైట్ రైస్ తోటే కాదు, ఇది మనం పలావ్తో తీసుకున్న చాలా బాగుంటుంది. పులావ్, కుర్మా రోటీ, కాంబినేషన్ పూరి, రోటీ అన్నిటితో ఎంతైనా తీసుకోవచ్చు. బాగుంటుంది. ఇంకొంచెం అంటే కావాల్సిన మన పూరి లాంటి దాంట్లో తీసుకున్నప్పుడు ఇంకొంచెం లూజ్ చేసుకోవచ్చు, కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం జారుడుగా. కొంచెం జాడుగా చేసుకున్నప్పుడు గ్రేవీ మనకి చాలా బాగుంటుంది, సూపర్గా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. వెరీ సో మచ్, థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ, టేస్టీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మన ఒక చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుని పడుకున్నట్లయితే పాదాలు పగుళ్ళు తగ్గడమే కాకుండా పాదాలు బాగా మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. నెక్స్ట్ వంట చేయడానికి రామారావు గారు సిద్ధంగా ఉన్నారు. సో ఏ వంట చేయబోతున్నారండి? పుదీనా పకోడా అండి. పుదీనా పకోడీకి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? పుదీనా పకోడీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వాము 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోనా? యా, ఆన్ చేసేస్తాం. ఫస్ట్ మనం పిండి కలుపుకుందామండి. ఇది వచ్చేసి శనగపిండి అండి, 1 కప్ శనగపిండి. శనగపిండి వేసుకున్న తర్వాత బియ్య పిండి కొంచెం వేసుకున్నాం. బియ్యపిండి కొంచెం సాల్ట్ అండి. ఉల్లి అండి, కట్ చేసిన పచ్చిమిర్చి, ఓకే, ఉల్లిగడ్డలు అండి, వాము అండి, కొంచెం వాము,
అల్లం పేస్ట్ అండి కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి. పుదీనా ఆకండి. పుదీనాకు. యా. సో ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేస్తారా? ఓకే, చేసుకోండి. నేను కొంచెం కొంచెం నీళ్ళు వేస్తాను. ఆల్రెడీ అందులోనే కొంచెం వాటర్ ఉంటుందండి పుదీనా ఆకులోను ఉల్లిగడ్డల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, కొంచెం మీరు చెప్పండి. యా, చాలా చూడండి, సరిపోయినట్టేనండి. సరిపోయినట్టేనండి. కరివేపాకు ఒకటి వేసేస్తాం. కరివేపాకు వేసుకున్నాం. ఓకే. ఇవన్నీ మీ ప్రోగ్రామ్స్ చూసే నేర్చుకున్నామండి. అని అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా యూట్యూబ్లో చూస్తూ ఉంటానండి. ఓకే. ఎస్పెషల్లీ తెలుగు రుచులు బాగా చూస్తూ ఉంటాను. సో వీటి వల్ల కొంచెం అప్పుడప్పుడు బ్యాచిలర్ లైఫ్ వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ లైఫ్ వచ్చినప్పుడు మీ ఆవిడ గారు అవకాశం ఇస్తూ ఉంటారా? ఊర్లో వెళ్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. ఇస్తూ ఉంటారా? రైట్ అండి, రెడీ. చూద్దామా? చూడండి, కొంచెం వేసుకొని చెక్ చేద్దాం. చేయండి. నార్మల్గా స్టూడెంట్స్ అందరికీ ఎలా అంటే అమ్మో 12th అవ్వగానే ఎంట్రన్స్ ఎగ్జామ్లు అవి ఇవి అని చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. అవునండి. సో లెక్చరర్ మీకు ఎలా ఉంటుంది అసలు? అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ వీ కెన్ సే. అవును. ఎందుకంటే పిల్లలు చాలామంది జీవితాలను మనం మౌల్డ్ చేయగలుగుతాం. అవునవును. సో డెఫినెట్లీ ఇంటర్మీడియట్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. సో అలాంటి టైంలో కొంచెం మంచి మెంటర్షిప్ గైడెన్స్ కనుక ఇస్తే దే విల్ డెఫినెట్లీ రీచ్ ఇన్ టు దేర్ వాళ్ళ గోల్స్ ఈజీగా రీచ్. మీకు కూడా ఆ స్ట్రెస్ అది ఉంటుందంటారా? ఇట్స్ నాట్ లైక్ ఎ స్ట్రెస్ అండి. వెన్ వీఆర్ ఎంజాయింగ్ ద జాబ్ మనకి స్ట్రెస్ అన్న ఫీలింగ్ ఉండదు. జనరల్గా ఏ జాబ్ అయినా మనం విత్ ఇంట్రెస్ట్తో చేస్తున్నప్పుడు ఏంటంటే వీ వోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ స్ట్రెస్. అవును. యా. సో ఎవ్రీ ఇయర్ వేస్తే కష్టం ఉండదు అంటారు కదా. ఎవ్రీ ఇయర్ మాకు డిఫరెంట్ స్టూడెంట్స్ వస్తారు, డిఫరెంట్ లెవెల్స్లో వస్తారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తారు. సో వాళ్ళ లైఫ్తో మనకి మంచి ఒక ఆపర్చునిటీ అనమాట వాళ్ళని మనం కొంచెం చేంజ్ చేయడానికి. సో వాళ్ళకున్న డ్రీమ్స్కి మనం కరెక్ట్ దారి చూపించడంలో ఉండే సాటిస్ఫాక్షన్ మాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ నైస్, బాగా చెప్పారు. వేద్దామండి. యా, రైట్ అండి. చిన్నవి వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. క్రిస్పీగా క్రిస్పీగా. సో మీకు ఎలాంటి ఫుడ్స్ ఇష్టపడుతూ ఉంటారు మీరు? ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటామండి. అండ్ కర్రీస్కి వచ్చినప్పుడు కొంచెం కాకరకాయ వేపుడు. సో ఇండియన్ బాగుంటుందండి. ఇండియన్ ఈజ్ హెల్దీ కదండి. టైం అంత ఎక్కువ ఉండదండి. బిజీ లైఫ్ అయిపోవటం వల్ల ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం నిజంగా ఒక మంచి రిలీఫ్ అనుకోండి. స్ట్రెస్ బస్టర్ అన్నమాట. సో బిజీ లైఫ్లో అన్నీ మర్చిపోతూ ఉంటాము. ఎప్పుడో చాలా రోజులైంది, ఆఫ్టర్ 7 years తర్వాత మళ్ళా వండుకోవటానికి అవకాశం వచ్చింది. థాంక్స్ టు తెలుగు రుచి అన్నమాట. అవునండి. సో వేగుతూ ఉంటాయి కదండి, కొంచెం వెయిట్ చేద్దాం మనం. యా, చేద్దామండి. ఓకే, తీసేద్దామండి. తీసేద్దామండి. వావ్. సో ఇన్నేళ్ల తర్వాత మీరు మీ ఆవిడ గారికి వండి పెడుతున్నారనమాట. అవునండి. గుడ్ ఎక్స్పీరియన్స్ కదా. గుడ్ ఆపర్చునిటీ ఆల్సో. గుడ్ ఆపర్చునిటీ. వావ్. కెచప్తో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే, రెడీ అండి. వెరీ నైస్. క్రంచీగా యమ్మీగా అనిపిస్తుంది కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పుదీనా పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కారం,
వంట సోడా, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి కలుపుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా పకోడీ సర్వ్ చేయడానికి రెడీ. ఓకే, పకోడీలు వేడి వేడి పకోడీలు టేస్టింగ్ మేము రెడీ. ఓకే, సో పుదీనా కదా, అవునండి. స్మెల్ అక్కడ నుంచి తెలుస్తుంది. పుదీనా కొంచెం స్ట్రాంగ్గా Hard. ఎస్. బాగుంది, అంటే కొంచెం పుదీనా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ, సో పకోడీలో కొంచెం డిఫరెంట్ అనమాట. జనరల్గా మనం ఆనియన్ కానీ లేకపోతే ఆకుకూరల కాంబినేషన్లో పాలకూర పకోడీ, సో ఇలా జనరల్గా చేసుకుంటుంటాం కదా. సో అలా ఇది కొంచెం పుదీనా ఫ్లేవర్లో కావాలనుకున్నప్పుడు మనం ఇలా చేసుకుంటే ఆ పుదీనా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఆ ఫ్లేవర్ని. అదే డామినేటింగ్ గా ఉంది. ఎస్, దానికి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదండి. పుదీనా కానీ, మెంతి కానీ, కరివేపాకు ఇలాంటి కొన్ని మన ఆకుకూరలకి కొంచెం స్ట్రాంగ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది. నార్మల్లీ పకోడీలో పుదీనా నంచుకుంటాం మనం చట్నీ లాగా. ఇప్పుడు దీంతోనే పకోడీ అంటే సూపర్ గా ఉంది అసలు. అవునండి, చాలా బాగుంది. బాగుంది సార్, చాలా బాగుంది. సో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ. ఇద్దరు బాగా చేశారు అసలు ఈరోజు. సో డిస్టింక్షన్ లో భాష ఆయన కూడా ఇద్దరు ఇద్దరు వెరీ గుడ్. వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇంతకి విన్నర్ ఎవరు? కొంచెం బెటర్గా కుర్మా కుర్మా. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. బాగా వచ్చింది. బేసిక్ ఏంటంటే తను తీసుకున్న ఆ వెజిటేబుల్స్ కాంబినేషన్ అనేది, Combination is సో అది very ప్లస్ nice. పాయింట్ అది. అండ్ తెలుగు రుచి వారి తరపు నుంచి మీకు కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. అలాగే రామారావు గారు మీకు కూడా తెలుగు రుచి వారి తరపు నుంచి మీకు కూడా గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. యాపిల్ పళ్ళని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఎలా పడితే అలా కవర్లలో వేసో లేకపోతే ఏదైనా బాక్స్లో వేసో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకుపోయి కాస్త తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా యాపిల్ పళ్ళని విడివిడిగా న్యూస్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ రజితాని. ఇవాళ కూడా ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మూంగ్ దాల్ బర్ఫీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మూంగ్ దాల్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 2 కప్పులు, పంచదార 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. నేను పెసరపప్పు నానబెట్టి పెట్టాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పప్పు పట్టేసామండి. ఇప్పుడు పాన్ వేడి చేసుకుందాం. పాన్లో నెయ్యి, దీంట్లో కాజు బాదం వేసుకుందామండి. ఇవి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన పెసరపప్పు దీంట్లో వేసుకుందాం. దీంట్లో మిక్సీ పట్టిన పెసరపప్పు వేసేసుకుందాం.
ఈ పెసరపప్పు పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి. కలుపుతూ ఉండండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగి దగ్గరికి రావాలండి. యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. బర్ఫీ చాలా ఈజీగా అయిపోతుందండి, కానీ ఇలా కలుపుతూ ఉండడమే కొంచెం కష్టం. కానీ మంచి ఫుడ్ కోసం కష్టపడాలి కదండి. కలిపేసానండి, దగ్గర పడింది కూడా. ఇప్పుడు నెయ్యి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇది నెయ్యి ఉంది కాబట్టి ఇలా చేసుకుంటే ఫినిషింగ్ స్మూత్గా వస్తుందండి. దీన్ని ఇలా ప్లేట్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది, అయినా చేయాలి. ఇది చాలా వేడిగా ఉందండి, చల్లారాలి. దీనికంటే ముందు చల్లారింది ఒకటి ఉంది, దాన్ని కట్ చేసుకుందాం. చల్లారితే ఇలా అవుతుంది. కట్ చేసేటప్పుడు అంటుకోకుండా స్మూత్గా ఉండాలి అంటే నైఫ్కి నెయ్యి రాస్తే స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుందామండి. కట్ చేసిన ముక్కల్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మూంగ్ దాల్ బర్ఫీ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మూంగ్ దాల్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పెసరపప్పు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని సమంగా పరిచి కాస్త గట్టి పడివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ బర్ఫీ రెడీ. రాజుగారు, స్వీట్ సో ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో మూంగ్ దాల్ కదా, బాగుంది. కలర్ కూడా బాగుంది, పీస్ కూడా చాలా బాగా వచ్చింది. స్మెల్ చాలా బాగుంది. మూంగ్ దాల్కి స్పెషాలిటీ ఉంటుందండి. సో అంటే ఇలా మన బర్ఫీ కానీ ఏదైనా హల్వా చేసుకున్న మామూలుగా చక్కెర పొంగల్ దాంట్లో చేస్తూ ఉంటారు కదా, చాలా మందికి ఇష్టం. సో దాంట్లో పప్పు ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. మధ్య మధ్యలో కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ వేశారు కదా, అవి తగులుతూ ఉన్నాయి. స్వీట్ కూడా మరీ ఎక్కువ కాలేదు, పంచదార మీడియంగా ఉంది. కొంచెం యాలకులు కూడా లైట్గా వేశారు కదా, సూపర్గా ఉంది. టేస్ట్ చేయండి మీరు కూడా. చాలా బాగుందండి. రెండుగా స్వీట్స్ నాకు చాలా ఇష్టం, కానీ ఇవి ఇంకా కొత్తగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ రాజుగారు. వెల్కమ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మరోసారి కలుస్తాను. బాయ్. ఇప్పుడు కర్రింగ్ టైం. ఓకే అండి రాజు గారు, ఏం చూపిస్తున్నారు? క్యారెట్తో ఒక ఫ్లవర్ తయారు చేస్తానండి. సో పెటల్స్లా చేసి మనం అటాచ్ చేస్తాం. లావుగా, గుండ్రంగా నాలా ఉండాలి.
సో అలా ఉంటే ఈజీగా వస్తుంది. అంటే మనకు కొంచెం ఎక్కువ పెటల్స్ పెట్టుకోవడానికి అంటే ప్లేస్ అనేది ఎక్కువ వస్తుంది కొంచెం లావుగా ఉండడం వల్ల. ఓకే. సో దాని కింద నుంచి ఇంకొంచెం ఒక చిన్న పల్చటి లేయర్లా తీస్తున్నానండి. సో దట్ మనకు ఆ పెటల్స్ ఈజీగా లోపల వరకు పోవాలి. ఓకే. సో రెండు కూడా స్లాండ్ పొజిషన్లో మనకు మూవ్ అయితే నైఫ్. సో ఒక లేయర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, మనకు అక్కడ ఒక లైన్ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఫస్ట్ అడ్డంగా గీస్తున్నారు కదా, నిలువుగా నిలువుగా వేస్తుంది, తర్వాత మళ్ళీ అడ్డంగా వేస్తుంది. అడ్డంగా గీస్తారు. ఓకే. మీ దగ్గర ఉన్నది గ్రూవరే కదా? ఎస్ అండి. ఓకే. సో ఇప్పుడు చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి ఇలా వాళ్ళకి ఒకసారి చూసుకుంటే వాళ్ళకి ఐడియా కూడా వస్తుంది గ్రూవర్ లేకుండా నైఫ్తో ఎలా చేసుకోవచ్చు అనేది. ఫ్లవర్ కూడా మనకు కొత్తగా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే. సో అది కట్ చేసుకోవడం బట్టి. ఎస్. సో దీంట్లో ఆల్రెడీ మనం ఒక స్లిట్ ఇచ్చాం కదండి. అవును, గ్రూవ్ ఇచ్చాం కదా. ఎస్. దాంట్లోకి ఇలా పెటల్స్ పెట్టేసుకోవాలి. కూర్చోబెట్టాయి. ఓకే. సో వాటర్లో వేసేసి కాసేపు మనం వదిలేస్తే స్టిఫ్గా అయిపోతాయి అవి పెటల్స్. సో అప్పుడు మనం టూత్ పిక్ పెట్టేసి ఫ్లవర్ బాస్కెట్ కానీ ఎవరికైనా ఇవ్వడానికి కానీ బాగుంటుంది. అప్పుడు చూసారు కదండి ఎంత బాగుందో కదా. చాలా సింపుల్, కొంచెం పని ఉంది కానీ చూడడానికి కూడా అందంగా ఉంటుంది. మనం ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. మామూలుగా మనం బ్లాక్ టీ తాగుతూ ఉంటాము, దానివల్ల ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటాము. అలాగే బ్లాక్ టీని ముఖానికి కూడా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ ముఖ చర్మాన్ని బాగా శుభ్రపరుస్తాయి, చర్మం బాగా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇవాళ చేసిన వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం మనం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. ఇప్పుడు మనం చూసిన రెసిపీ దాల్ మహారాణి. మన డయట్లో పల్సెస్ ఎలా ఇంక్లూడ్ చేయాలి అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మన హోల్ పల్సెస్కిను పప్పుకి ఉన్న తేడా ఏంటంటే మనం పప్పు తిన్నప్పుడు పైన పొట్టు తీసేస్తాం కాబట్టి దానిలో ఉన్న ఫైబర్ అంతా పోతుంది. అలా కాకుండా ఇలా రాజ్మా కానీ హోల్ పల్సెస్ కానీ ఇంక్లూడ్ చేస్తే దానిలో ఉన్న ప్రోటీన్ వాల్యూనే కాక వేరే న్యూట్రియంట్సే కాక పర్టికులర్గా మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. సో సాల్యుబుల్ ఫైబర్ ఏ ఫుడ్లో ఉన్నా కూడా అది డయాబెటిక్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే అధిక ఆహారం తినేవాళ్ళు తక్కువగా తినాలంటే వాళ్ళు సాల్యుబుల్ ఫైబర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కన్జ్యూమ్ చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ అన్ని రకాల వాళ్ళు తీసుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువ కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. మొత్తం ఆహారం ఎక్కువ తీసుకోకుండా తక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా పప్పు కనుక వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేస్తే ఎనీ ఫార్మ్ ఆఫ్ దాల్, స్పెసిఫికలీ ఈ పొట్టు ఉన్న పప్పు కనుక ఇంక్లూడ్ చేస్తే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్లీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు మనం చూసిన స్నాక్ రెసిపీ పుదీనా పకోడీ. ఒక స్మాల్ పోర్షన్ మనం తీసుకున్నా అంటే ఒక 100 గ్రాములు క్వాంటిటీ తీసుకున్నా కూడా ఈజీగా ఒక 200-250 క్యాలరీస్ వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇది అప్పుడప్పుడు తీసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. యూజువల్గా చూసింది ఏంటంటే ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఈవినింగ్ స్నాక్ లాగా రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి వెయిట్ గెయిన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎక్కువ బరువు పెరిగిపోయి ఆ తర్వాత ఎలా తగ్గించుకోవాలని
కష్టపడుతూ ఉంటారు. సో ఇట్లాంటివి ఫుడ్ టేస్టీగానే ఉంటాయి, ఫ్రైడ్ ఐటమ్స్, కానీ ఒకేషనల్గా అప్పుడప్పుడు స్నాక్ లాగా తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఆలూ క్యాప్సికమ్ కోర్మా. ఇందులో ఆల్రెడీ కాజు పేస్ట్ అండ్ కోకోనట్ పేస్ట్ కూడా యాడ్ చేశారు కాబట్టి కొంచెం న్యూట్రిటివ్ వాల్యూ అనేది సింపుల్ ఆలూ క్యాప్సికమ్ కర్రీ కంటే ఎన్హాన్స్ అవుతుంది. సో ఎవరైతే పిల్లలు మనము నట్స్ తినరనుకుంటామో, లేకపోతే పల్లీలు అట్లాంటివి తినిపించడం చాలా కష్టం అవుతుందో, లేకపోతే చాలా చిన్న పిల్లలకి తినిపించాలంటే కూడా ఇలా మనం డైట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వచ్చు. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి రెసిపీస్ తక్కువగా తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం చూసిన స్వీట్ రెసిపీ మూంగ్ దాల్ బర్ఫీ. మైదా పిండితో చేసిన స్వీట్స్ కానీ, లేకపోతే కార్న్ఫ్లవర్ యూస్ చేసి కస్టర్డ్ లాంటి స్వీట్స్ చేసేదానికంటే పిల్లలకి పెట్టేటప్పుడు పర్టికులర్గా ఇలా దాల్ బేస్డ్ స్వీట్స్ పెడితే డెఫినెట్గా దాని న్యూట్రిటివ్ వాల్యూ బెటరే ఉంటుంది. ఒకేషనల్గా మనము అందరము స్వీట్స్ తినాలనుకుంటాము, ఎస్పెషలీ పిల్లలు తినాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లా దాల్ బేస్డ్ స్వీట్స్ ఇస్తే దానిలో ఓన్లీ ఎంటీ క్యాలరీస్ మైదా నుంచి, షుగర్ నుంచి, మనం యూస్ చేసే నెయ్యి నుంచి రాకుండా కొంచెం అడిషనల్గా ప్రోటీన్ కూడా వస్తుంది. క్యాలరీ వైజ్ చూసుకుంటే ఇది కూడా ఒక స్వీట్ లాగా మనకి చాలా క్యాలరీ డెన్సే కాబట్టి ఒక స్మాల్ క్వాంటిటీ మనం తీసుకుంటే కనుక ఒక స్మాల్ కప్ ఒక 50 grams తీసుకున్నా కూడా ఈజీలీ ఒక 200 క్యాలరీ దాకా వచ్చేస్తుంది. కాబట్టి తక్కువ క్వాంటిటీలో అప్పుడప్పుడు తీసుకుంటే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అది మన హెల్త్కి నెగిటివ్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. టమాటా జ్యూస్, నిమ్మరసం, గ్లిజరిన్ ఈ మూడింటిని మిక్స్ చేసుకుని దీన్ని చేతులకు బాగా మృదువుగా మర్దన చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చేతుల మీద ఉన్నటువంటి చర్మం బాగా మృదువుగా సాఫ్ట్గా తయారవుతుంది. రాజుగారు, వంటలన్నీ చాలా బాగున్నాయండి ఎప్పట్లాగే. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.